బ్రేకింగ్ న్యూస్. మయన్మార్ ఆర్మీ చేతిలో భూపాలపల్లి వాసులు బందీలుగా మారారు. ఏజెంట్ల మాటలు నమ్మి ఉద్యోగాల కోసం మహాముత్తారం మండలానికి చెందిన ఇద్దరు యువకులు మయన్మార్ వెళ్లారు. నిమ్మగూడెం గ్రామానికి చెందిన అజ్మీరా సంతోష్, దొబ్బలపాడుకు చెందిన లావుడ్య విజయ్లు అక్కడి ఆర్మీ చెరలో ఉన్నారు. బ్యాంకాక్, థాయిలాండ్ దేశాలకు తీసుకువెళతామని నమ్మించి ఏజెంట్లు పాస్పోర్ట్లు, సర్టిఫికేట్లు తీసుకున్నారు. మయన్మార్ తీసుకెళ్లి 2 నెలలు కూలీ పనులు చేయించారు. 2 నెలల తర్వాత ఏజెంట్ పరారీ అయ్యాడు. దీంతో ఆ ఇద్దరు ఆర్మీ బందీలుగా మారిపోయారు. మయన్మార్లో తమ కష్టాలను కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. తమ పిల్లలను తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబులను బాధితుల కుటుంబ సభ్యులు కలిశారు. తమ పిల్లలు వస్తారో రారోనని కన్నీటి పర్యంతమవుతున్నారు. సీఎం రేవంత్ గారండి, మా తమ్ముడు థాయిలాండ్ వెళ్ళిండు. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇబ్బంది అంటే మయన్మార్లో ఉన్నాడు. అక్కడి నుంచి రక్షించాలని కోరుకుంటున్నాం. ఆ కుటుంబం అందరూ బాధపడుతున్నారు. అక్కడి నుంచి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మేము తమ్ముడిని చాలా ఇబ్బందిలో ఉన్నాడు. హెల్త్ బాగుంటలేదు, ఫీవర్ వస్తుంది, నిల్చోడానికి కూడా ఓపిక లేకుండా ఉన్నాడు. తినడానికి కూడా సరిగ్గా తిండి లేక ఇబ్బంది పడుతున్నారని అంటున్నాడు. బాగా ఇబ్బందిలో ఉన్నాడు. అక్కడి నుంచి తేవాలని కోరుకుంటున్నామండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, ఇప్పుడు మయన్మార్లో తెలంగాణ వాసులు బందీలుగా ఉన్నారు. అసలు వీళ్ళని ఏజెంట్ ఎవరు కలిశారు? వీళ్ళు మధ్యలో అసలు ఆ ప్రోటోకాల్ ఎలా నడిచింది? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. భూపాలపల్లికి చెందినటువంటి ఇద్దరు యువకులు కూడా డిసెంబర్ 8వ తేదీన ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి ఒక మెసేజ్ ను కాంటాక్ట్ అవ్వరు. ఆ మెసేజ్ కారణంగా ఒక ఏజెంట్ వీళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నెలకు ₹1,00,000 జీతం, అదేవిధంగా ఉండడానికి భోజన వసతి అంతా కూడా ఉచితంగా ఉంటుందని చెప్పడంతో ఇద్దరు యువకులు కూడా ఆ ఏజెంట్ మాయమాటలు నమ్మారు. ఆ తర్వాత పాస్పోర్ట్లు తీసుకోవడము, వీళ్ళని మొదటగా థాయిలాండ్ తీసుకెళ్లారు. థాయిలాండ్ తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి అక్రమ మార్గాన క్రాస్ బార్డర్ చేయించి వీళ్ళను మయన్మార్లోకి తీసుకెళ్లి ఆ మయన్మార్లోని స్కామ్ ఏజెంట్లు పనిచేసే విధంగా అక్కడ కాల్ సెంటర్లో పని కుదిర్చినట్టుగా తెలుస్తుంది. 2 నెలల పాటు బలవంతంగా సైబర్ ఫ్రాడ్కి సంబంధించిన కాల్ సెంటర్ లోపల వీళ్ళని పనిచేయించిన తర్వాత ఈ పని మేము చేయలేము, వెళ్తామని చెప్పడంతో ఆ ఏజెంట్లు అక్కడ నుంచి పరారయ్యారు. ఆ తర్వాత అక్కడ రెస్క్యూ చేసిన తర్వాత ఇద్దరు కూడా ఆ మయన్మార్ సంబంధించినటువంటి ఆ భాగాలకు వీళ్ళు చిక్కడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు మయన్మార్ పోలీసుల చేతిలో బందీలుగా ఉన్నారు. ఇక వీళ్ళకి సంబంధించి రిలీజ్ ఆర్డర్స్ రావాలంటే భారత ప్రభుత్వం ఎంబసీ నుంచి కూడా ఆర్డర్స్ వెళ్తేనే, అప్రూవల్స్ వెళ్తేనే తప్ప అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. సో మొత్తానికి 2 నెలల పనిచేసిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పటికీ 2 నెలల నుంచి కూడా అక్కడనే చిక్కుకుపోయి అక్కడ పునరావాస కేంద్రంలో నివాసం ఉంటున్నట్లా కూడా కుటుంబ సభ్యులకు 15 రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత వీళ్ళ మొబైల్ ఫోన్లు కూడా అక్కడ అధికారులు స్వాధీనం చేసుకొని వీళ్ళ లగేజ్ కంప్లీట్ గా స్వాధీనం చేసుకోవడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితులు అక్కడ చిక్కుకుపోయారు. ఇక ఆ వాయిస్ రికార్డింగ్లు అయితే పేరెంట్స్ కి అయితే పంపిస్తున్న పరిస్థితి. సో అందులో తమ పరిస్థితి అధ్వానంగా ఉంది, ఇక్కడ తిండి తినలేకపోతున్నాము, ఆరోగ్య బారిన పాలవుతున్నాము, తమ సొంత దేశానికి తీసుకెళ్లాలంటూ కూడా ప్రాధేయపడుతూ ఒక వాయిస్ రికార్డు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఈ ఏజెంట్లా కూడా లోకల్ వాళ్ళు కాకపోవడము, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఆన్లైన్ల ద్వారా ఏజెంట్లుగా పరిచయం చేసుకొని ఉపాధి అవకాశాలు ఆశ చూపి లక్షల్లో జీతం ఆశ చూపడంతో కూడా ప్రస్తుతం ఇద్దరు యువకులు సంతోష్, విజయ్ కూడా ప్రస్తుతం అక్కడ మయన్మార్ పోలీసుల చేతిలో బందీలుగా మిగిలిన పరిస్థితి. సో వీళ్ళకి సంబంధించి స్వదేశానికి తీసుకురావడానికి భారత ఎంబసీ ప్రయత్నం చేయాలి కాబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి, స్థానిక మంత్రి కూడా దుద్దిల శ్రీధర్ బాబును కూడా కలిసి ఆ కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి రిపాట్రియేషన్ కోసం ఇంకా పెండింగ్ లో ఉంది. అప్రూవల్స్ రాకపోవడంతో ఇప్పుడు పంపించమంటూ కూడా మయన్మార్ సంబంధించినటువంటి ఎవరైతే ఈ సంతోష్, విజయ్ ఇద్దరు ఎవరి చెరలో అక్కడ అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదు. తాము వస్తామో రామో అంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ కూడా ఆడియో రికార్డు రిలీజ్ చేశారు. ఇక అసలు తమ కొడుకుల్ని కల్లారా చూస్తామా, తమకు ఏమవుతుంది అంటే అయోమయంలో కూడా ఇటు ఇద్దరి పేరెంట్స్ అయితే ఉన్నారు. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి కూడా అధికారుల వద్దకు తిరిగినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం బిగ్ టీవీని కూడా ఆశ్రయించారు. వీళ్ళకి సంబంధించి ఎటువంటి అపాయం జరగకముందుకే వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలంటూ కూడా ఇద్దరు బాధిత పేరెంట్స్ అయితే ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ వేణు, అయితే అసలు వీళ్ళు ఏం చదువుకున్నారు? వీళ్ళు తర్వాత ఆ ఏజెంట్ వరకు అసలు ఎలా వెళ్ళారు? అక్కడికి వెళ్ళి పలానా థాయిలాండ్లో కానీ మయన్మార్లో కానీ అక్కడ వర్క్ చేయొచ్చు, అసలు ఈ ఐడియాలజీ అంతా వాళ్ళకి ఎవరు చెప్పారు?
అంటే గత కొద్దేళ్ల నుంచి కూడా మనం చూస్తున్నాము, అటు వాట్సాప్లలో కానీ టెలిగ్రామ్లో కానీ అటు ఉపాధి అవకాశాలు, ఓవర్సీస్ లో ఉద్యోగ అవకాశాలు అంటూ కూడా చాలా మంది స్కామర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకి విదేశాల్లో పనిచేస్తున్నట్టు సైబర్ ఫ్రాడ్ టీంలకు సంబంధించి కొంతమంది ఏజెంట్లు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది ఏజెంట్లను నియమించుకొని భారీగా వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్తూ కూడా అమాయకులకు, నిరుద్యోగులకు, ఉద్యోగం కోసం వెళ్తున్న వ్యక్తులకు ఈ విధంగా సోషల్ మీడియా సైట్ల ద్వారా వీళ్ళంతా కూడా గాలం వేసినారు. సో ఈ గాలంలోనే ఈ ఇద్దరు యువకులు కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. ఆ వాట్సాప్ లో వచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ ద్వారానే ఏజెంట్లకు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళతో పాటుగా వాళ్ళకు సంప్రదించిన తర్వాతనే నెలకు ₹1,00,000 జీతం అని చెప్పడంతో కూడా వీళ్ళు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ప్రస్తుతం ఇద్దరు కూడా ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కూడా చదువుతున్న విద్యార్థులే. వీళ్ళంతా కూడా వెళ్తే తాము నిరుపేద కుటుంబాలు కాబట్టి థాయిలాండ్కి వెళ్ళి వస్తే ఒక 2-3 సంవత్సరాలు పనిచేసి వస్తే వాళ్ళు పూర్తిగా కుటుంబాన్ని పోషించుకోవచ్చనేటువంటి ఒక ఆశతోని ఆ యొక్క సైబర్ ఫ్రాడ్ కు సంబంధించిన ఏజెంట్ల వలలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వీళ్ళని మొదటగా థాయిలాండ్ తీసుకెళ్తాము, అక్కడనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని మొదటగా చెప్పిన తర్వాత అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేపిస్తామని మొదటగా నమ్మబలికి అక్కడ తీసుకెళ్లారు. ఆ తర్వాత వీళ్ళను థాయిలాండ్ తీసుకెళ్లిన తర్వాత వీళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్లు, ఒరిజినల్ సర్టిఫికేట్ అన్ని కూడా తమ దగ్గరే ఉంచుకొని వీళ్ళను దొంగచాటుగా రాత్రికి రాత్రే తిరిగి మయన్మార్కు బార్డర్ దాటించి అక్రమంగా మయన్మార్లోకి తీసుకెళ్లి కాల్ సెంటర్లో అక్కడ వీళ్ళని డిప్లాయ్ చేశారు. అవి కూడా పూర్తిగా సైబర్ ఫ్రాడ్ కు సంబంధించినటువంటి కాల్స్ చేసేటువంటి టీంలో వీళ్ళని అక్కడ ఉండడం 2 నెలల పాటు అక్కడ వీళ్ళు బలవంతంగా పనిచేసుకున్నారు. అయితే ఈ యొక్క ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు అంటూ కూడా ప్రస్తుతం మనం ప్రతి చోట చూస్తాం, అటు ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, కాలనీ లోపల కావచ్చు, కొన్ని ఫ్లెక్సీలు, అదేవిధంగా కొన్ని వాల్ పోస్టర్లు వేస్తున్నారు. సో ఈ ఏజెంట్లు ఇదే విధంగా కొంతమంది సైబర్ ఫ్రాడ్ ముఠాలకు సహకారం ఇస్తున్న ఏజెంట్లు ఈ విధంగా నిరుద్యోగులకు ఉచిత అవకాశాలు, ఉచితంగా వసతి భోజనం, విదేశాల్లో వెళ్తే లక్షలు సంపాదించినటువంటి చెప్పినటువంటి ఈ ప్రకటనల మూలంగానే ప్రస్తుతం ఈ సంతోష్, విజయ్ ఇద్దరు కూడా ఆ ఏజెంట్ల వల్ల మోసపోయారు. ప్రస్తుతానికి ఆ ఏజెంట్ కూడా పరారీ కావడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ కూడా వాళ్ళ వద్ద లేకపోవడంతో ప్రధానంగా వీళ్ళు అక్కడ బందీలుగా ఉన్న పరిస్థితి. సో మొత్తానికి వీళ్ళని విడిపించాలంటే భారత ప్రభుత్వము వాళ్ళకి అప్రూవల్స్ రిపాట్రియేషన్ కోసం అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు కూడా వాళ్ళు బందీలుగా ట్రీట్ అవుతారు. అయితే ప్రస్తుతం బందీలుగా ఉన్న ఈ వ్యక్తులు అక్కడే ఉంచుతారా, లేకపోతే ఎటువంటి సమాచారం దేశం నుంచి వెళ్ళకపోతే వాళ్ళని తిరిగి జైలుకు పంపిస్తారనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అక్కడి నుంచి ఫోన్లు చేసే పరిస్థితి లేదు. అంటే అక్కడ వీళ్ళ మొబైల్స్ అన్ని కూడా అధికారులు తీసుకుపోవడంతో అక్కడటువంటి కొంతమంది సిబ్బంది సహాయంతో ఆ వాయిస్ రికార్డులు అయితే పంపిస్తున్నారు. సో మొత్తానికి దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం స్పందిస్తేనే తప్ప వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా అప్డేట్ తెలిసే అవకాశం అయితే లేదు. ప్రియా, రైట్ వేణు, అయితే ఇప్పటికి కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు, వాళ్ళు వస్తారో రారు అని చెప్పి. అసలు వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అన్న సమాచారం కుటుంబ సభ్యులకి ఎవరిచ్చారు, ఎలా ఫోన్ చేయగలిగారు, అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏ విధంగా ఉన్నారు అనేది కుటుంబ సభ్యులకి ఎలా తెలుసు? అలాగే మంత్రులను కూడా కలిశారు కదా, సో వాళ్ళ నుంచి ఏమైనా హామీ వచ్చిందా? గత నెల రోజుల నుంచి ఒక్కసారి సంతోష్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఫోన్ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి అందులో పనిచేసేటువంటి ఒక సిబ్బంది నుంచి మొబైల్ తీసుకుని అందులో నుంచి ఫోన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వాట్సాప్ల ద్వారా ఆడియో రికార్డింగ్స్ పంపిస్తున్నారు. దాన్ని బట్టే ప్రస్తుతం వాళ్ళు అయితే క్షేమంగా ఉన్నారనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళ ఆడియో కాల్లో ఆ రికార్డులో వివరిస్తుంటే మాత్రం పూర్తిగా వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు, ఎంత నరకయాత్ర పడుతున్నారో తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు కూడా సంతోష్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు రెస్క్యూ టీమ్ కు మార్చిలో దొరికారు. అయితే మార్చి 10-11వ తేదీన అటు విదేశాల నుంచి కూడా రీపాట్రియేషన్ టీమ్స్ మయన్మార్ నుంచి 2 టీమ్స్ దేశానికి వచ్చాయి. అందులో మార్చి 10వ తేదీన మొత్తంగా 283 మందిని కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఎంబసీ సహకారంతో రెస్క్యూ చేసి ఇదే భారతదేశానికి తీసుకురావడం. అందులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 14 మందిని తీసుకొచ్చారు. అదేవిధంగా మార్చి 11వ తేదీన కూడా మొత్తంగా 257 మంది దేశవ్యాప్తంగా, అందులో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు 9 మందిని కూడా రెస్క్యూ చేసి తిరిగి స్వదేశానికి తీసుకోవడం జరిగింది. అయితే ఆ రెస్క్యూ టీంలో రిపాట్రియేషన్ జరగడానికి తర్వాతనే వీళ్ళిద్దరూ అక్కడ టీంలకు దొరకడంతో ఆ లిస్ట్ లో వీళ్ళు చేరలేకపోయారు. అందులో అప్రూవల్స్ వీళ్ళకి రాకపోవడంతో స్వదేశానికి రాలేకపోయారు. అయితే ఆ తర్వాత వీళ్ళు పోలీసులకు పట్టబడ్డట్టుగా తెలుస్తుంది. దీంతోనే వీళ్ళ రిపాట్రియేషన్ కోసం మళ్ళీ ప్రత్యేకంగా దేశానికి సంబంధించిన ఎంబసీ ప్రత్యేకంగా అప్రూవల్స్ పంపాల్సి ఉంటుంది. అయితే బండి సంజయ్ని కలిసినప్పుడు కూడా తమకు సాయం చేస్తామంటూ చెప్పినట్లుగా హామీ ఇచ్చినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పినారు. ఇక రాష్ట్ర మంత్రి, స్థానిక మంత్రి కూడా దుద్దిల శ్రీధరబాబును కలిసినప్పుడు కూడా తమ అంతు సహకారం అందిస్తాము, ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతాము, భయపడొద్దంటూ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ అక్కడి నుంచి మయన్మార్ నుంచి ఇద్దరు అటు సంతోష్, విజయ్లు వాయిస్ రికార్డులు వాట్సాప్ల ద్వారా వీళ్ళ కుటుంబ సభ్యులకు పంపుతున్న వాట్సాప్ సంబంధించినటువంటి రికార్డులు చూస్తుంటే మాత్రము ఘోర పరిస్థితుల్లో ఉన్నాము, అక్కడ ఉంటామో పోతామో తెలియని పరిస్థితులు ఉన్నాయి, తప్పకుండా మమ్మల్ని తీసుకునేటువంటి
రైట్ వేణు, మీరు ఒక్కసారి అలాగే హోల్డ్లో ఉండండి. మనకు సంతోష్ మేనమామ అంజనీ రామ్ జూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. నమస్తే అండి అంజనీ రామ్ గారు. నమస్కారం మేడం. ఎస్, చెప్పండి అసలు సంతోష్ ఎలా వెళ్ళారు, అసలు ఏ ఏజెంట్తో మీరు మాట్లాడారు, వాళ్ళ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు తెలుసా? ఆ విషయాలు ఏమైనా తెలుసా? ఏజెంట్ అంటే తను ఫోన్ లో పరిచయం చేసుకున్నాడు మేడం. పరిచయం చేసుకొని గత సంవత్సరం డిసెంబర్ 8 నాడు బ్యాంకాక్ టికెట్ బుక్ చేసుకొని బ్యాంకాక్ వెళ్ళిర్రు. ఓకే. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని బై రోడ్ బార్డర్ క్రాస్ చేయించారు. వాళ్ళతో సైబర్ క్రైమ్ చేస్తున్నట్టు సమాచారం మాకైతే. ఓకే. సో అంటే ఇప్పుడు సంతోష్తో పాటు విజయ్ అని ఇంకొక అతను కూడా వెళ్ళారు కదా, సో ఇద్దరు ఫ్రెండ్సా? ఇద్దరు తెలుసా మీకు? ఈ సంతోష్తో పాటు అతను కూడా తెలుసా? తెలుసు మేడం. ఓకే. సో అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ఇట్లా లక్షల్లో జీతం ఇస్తారు, ఈ విషయాలన్నీ అసలు ఎవరు చెప్పారు వీళ్ళకి? వాళ్ళు ఏజెంట్లు వాళ్ళ కాంటాక్ట్ అయ్యి ఏజెంట్లతో వాళ్ళే మాట్లాడుకున్నారు మేడం. మాట్లాడుకొని జెన్యూన్ అని చెప్పి వాళ్ళని నమ్మించి తీసుకెళ్లిర్రు. ఓకే. తీసుకెళ్లి అక్కడ ఫ్రాడ్ జరుగుతుందా అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ తెలియగానే వీళ్ళని అక్కడి గవర్నమెంట్ రెస్క్యూ చేసింది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి. ఓకే. చేసి ఆర్మీ పరిధిలో వాళ్ళని ఉంచిర్రు. ఓకే. కాకపోతే కొంచెం వాళ్ళ హెల్త్లు బాగుండట్లేదు, టైంకి ఫుడ్, మేము ఉంటామో చనిపోతామో లేక వస్తామో రామో తెలియట్లేదు, మన గవర్నమెంట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్తున్నారు వాళ్ళు. కాదండి, ఇలా ఏజెంట్లు వాళ్ళ మాటలు నమ్మి ఇలా వేరే పక్క దేశాలకు వెళ్ళి మోసపోయిన సంఘటనలు చాలా జరుగుతున్నాయి, రోజు న్యూస్లో కూడా చూస్తున్నాం. సో అంటే మీకు అసలు అట్లా అధికారికంగా మీకు ఏం తెలియకుండా ఒక ఏజెంట్ మాటలు నమ్మి అంత మీ సర్టిఫికేట్లు కావచ్చు, పాస్పోర్ట్లు కావచ్చు, ఇవన్నీ ఇచ్చేసి ఎలా వెళ్ళగలిగారు? అంటే మధ్యవర్తిలో ఇంకెవరు లేరా? డైరెక్ట్ మీరు ఏజెంట్తో కలిసి అట్లా అప్రోచ్ అయిపోయి వెళ్ళిపోయారా? అవును మేడం, ఎవరు లేరు ఏజెంట్. మారుమూల ప్రాంతం మేడం. ఓకే. ఆయన నమ్మించిండు. జీతం ఎక్కువ మొత్తంలో వస్తుంది అంటే కొంత అప్పు ఉన్నారు ఫ్యామిలీస్, కొన్ని 10-15 లక్షల వరకు అప్పు ఉన్నారు. ఒక చెల్లె ఉంది, పెళ్లి చేయాలి. అట్లా నమ్మవలికి ఆయన నమ్మించి తీసుకెళ్లి మోసం చేసిర్రు. ఇప్పుడు మామూలుగానే ₹1,00,000 జీతం అంటే వాళ్ళ చదువు అంత ఉండాలి, అలాగే దానికి సంబంధించి వాళ్ళ జాబ్ కూడా అలా ఉండాలి. అక్కడికి వెళ్ళి ఏ జాబ్ ఇస్తామని చెప్పారు? డాటా ఎంట్రీ ఆపరేటర్ గా అని చెప్పి తీసుకెళ్లిరు వాళ్ళని. ఓకే. సో ఎవరినన్నా కనుక్కున్నారా? మీరు ఎవరినన్నా కనుక్కున్నారా వెళ్లే ముందు? ఈ సంతోష్ కానీ విజయ్ కానీ వెళ్లే ముందు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే ఇలా వెళ్ళి అలా డేటా ఎంట్రీలో పనిచేస్తూ ఇంత జీతం తీసుకుంటున్నారు వీళ్ళు అనే విధంగా మీకు ఎవరైనా తెలుసా? ఎక్కడైనా విన్నారా పోనీ? లేదు మేడం, మాకు ఎటువంటి ఏం తెలియదు. ఆ ఏజెంట్ ని నమ్మి వెళ్ళిపోయాడు ఆయన. సో మీరు ఏదైనా డబ్బులు కట్టారా వాళ్ళకి? ఆ ఏజెంట్కి ఎంత డబ్బులు కట్టారు? లేదు మేడం, ఏజెంట్కి కట్టలేదు, కానీ కొంత ఖర్చు, పాస్పోర్ట్ అది ఇది ఖర్చు ఒక 60,000 వరకు వచ్చింది. ఓకే. సో అక్కడికి వెళ్ళి ఇప్పటికే 2 నెలలు కూలీ పని చేశారు. ఆ తర్వాత అసలు ఏజెంట్ వాళ్ళతో అసలు కాంటాక్ట్ కూడా లేరని తెలుస్తుంది. సో ఈ 2 నెలలు వాళ్ళు ఏం చేశారు, అసలు ఏం తిన్నారు, ఎలా వాళ్ళ జీవనం ఉండింది, అసలు వాళ్ళు ఫోన్ సంభాషణ వాళ్ళు ఏం చెప్పారు మీతో, ఏమని మీతో డిస్కస్ చేశారు? అయితే మేడం వాళ్ళని ఆర్మీ రెస్క్యూ చేసిందంట. ఓకే. చేసి ఒక డెన్లో ఉంచిరు వాళ్ళని. డెన్లో ఉంచి టైంకి ఫుడ్ లేదు, మేము మిమ్మల్ని పంపించేస్తాం, మీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆర్డర్ రావాలి, మా దగ్గర అయితే క్లియరెన్స్ అన్ని క్లియర్ చేసిరట మేడం. పాస్పోర్ట్లు కూడా ఇచ్చేసిరట వాళ్ళకి. కాకపోతే మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి రిలీజ్ ఆర్డర్ వెళ్ళాలి వాళ్ళకి. ఓకే. అసలు ఆర్మీ దగ్గరికి వీళ్ళు ఎలా వెళ్ళారు? ఆర్మీ ఎందుకు వీళ్ళని బందీలుగా చేసుకుంది? అంటే వీళ్ళతో బలవంతంగా చైనీస్ ఫ్రాడ్ చేయిస్తున్నారంట. ఓకే. ఆ ఫ్రాడ్ నుంచి వెళ్ళి అక్కడ ఆర్మీ వీళ్ళని రక్షించి వాళ్ళ డెన్లో ఉంచింది. చైనీస్ వారి దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళని రెస్క్యూ చేసిర్రు. వాళ్ళు 540 మందిని రెస్క్యూ చేసిర్రు. రీసెంట్ గా వాళ్ళు వచ్చిర్రు, కానీ వీళ్ళని ఆ కంపెనీ అతను స్కిప్ చేసిండు. ఒక 2 days తర్వాత వీళ్ళు వాళ్ళకి పట్టుబడ్డారు, ఆర్మీ వాళ్ళకి. వీళ్ళు అక్కడే ఉండిపోయారు. అంటే రెస్క్యూ చేసి మొత్తం వచ్చేసిన వాళ్ళలో ఇంకా వీళ్ళిద్దరు మిగిలారా? 31 మంది ఉన్నారు మేడం, ఇండియన్స్. ఓకే. ఇంకా 31 ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. వేరే వేరే దేశాల వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారంట. వీళ్ళకి మాత్రం భారత గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. ఓకే. సో ఇండియన్ ఎంబసీ నుంచి వాళ్ళకి ఆ డిక్లరేషన్ రావాలి, వస్తేనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారా ఇప్పుడు ఆర్మీకి?
అక్కడి ఆర్మీ వాళ్ళు సేమ్ భారత గవర్నమెంట్ నుంచి వెళ్ళి రిలీజ్ ఆర్డర్ రావాలి, అయితే కానీ మ్మ్. పంపలేమని చెప్తున్నారంట. ఓకే. ఉమ్. సో అక్కడ ఇప్పుడు ఎంబెస్సీకి చెప్పండి. మన గవర్నమెంట్ రిలీజ్ ఆర్డర్ పంపాలట, మ్మ్. అయితే కానీ వాళ్ళని పంపలేమని అక్కడ ఆర్మీ అధికారులు చెప్తున్నారంట. వాళ్ళు ఉండే ప్లేస్ దారుణంగా ఉందంట. మురికి కాలువ పక్కన ఒక డెన్ లో వీళ్ళని టైంకి ఫుడ్ లేదు, వీళ్ళ హెల్త్ బాగుండట్లేదు, మ్మ్. షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయంట. వీళ్ళతో పాటు ఒక ఆయన మౌత్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, ఆయన పరిస్థితి మరి దారుణం. మ్మ్. వీళ్ళు కూడా నిలబడలేని పొజిషన్ లో ఉన్నామంటూ ఒక వాయిస్ పంపించారు మాకు. ఓకే. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్లు కానీ పాస్పోర్ట్ కానీ వీళ్ళకి సంబంధించిన డబ్బులు కానీ అన్నీ వాళ్ళు తీసేసుకున్నారు అండ్ ఫోన్లు కూడా లేవు. సో మిమ్మల్ని ఇప్పుడు ఎలా కాంటాక్ట్ అవుతున్నారు? దేని త్రూ మీకు వాయిస్ మెసేజ్ చేస్తున్నారు? అక్కడ ఉన్న కొందరు అధికారుల దగ్గర బతిన్లాడో ఎట్లా ఒకట్లా ఒక వాయిస్ అయితే పంపించారు మేడం మాకు, మ్మ్హ. మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి. మ్మ్. సో వాళ్ళు చైనీస్ ఏరియా మ్మ్. బార్డర్ లో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో మళ్ళీ మీరు కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుందా వాళ్ళతోటి మాట్లాడడానికి, లేదంటే వాళ్ళు మెసేజ్ పంపించినప్పుడే మీరు వినాలా? లేదు మేడం, వాళ్ళు కాంటాక్ట్ అయితే తప్ప మేము కాంటాక్ట్ అవ్వడానికి ఏం లేదు. వాళ్ళే ఎవరు ఫోన్ నుంచి వెళ్ళన్నా కానీ లేకపోతే ఎవరన్నా అడిగి చేయాలి. సో మొత్తానికి ఇప్పుడు 2 నెలలు వాళ్ళు కూలీ పని చేసుకున్నారు, ఇంకా ఏజెంట్ కాంటాక్ట్లో లేరు కాబట్టి ఇంకా వేరే చాయిస్ లేదు. ఫైనల్గా ఇప్పుడు మీరైతే ఎవరైనా అధికారులను కలిసారా? మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని, వీళ్ళని ఎవరినైనా మీరు కలిసారా? కలిసినాం మేడం, బండి సంజయ్ గారిని కలిసినాం. మ్మ్. ఐటీ మినిస్టర్ శ్రీబాబు గారిని సార్ని కూడా కలవడం జరిగింది ఒకసారి. మ్మ్. బండి సంజయ్ గారిని 4 times కలిసినాం. మ్మ్. ప్రాసెస్ జరుగుతుంది, వస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. మ్మ్. సో అంటే ఎంత టైం వరకు వాళ్ళని తీసుకురాగలమనే ఏదైనా హామీ ఇచ్చారా మీకు? లేదు మేడం, హామీ ఏం లేదు, వెయిట్ చేయండి వస్తారు, వెయిట్ చేయండి అని చెప్తున్నారు. మ్మ్. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ని బట్టి ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్ చాలా దీనమైన స్థితిలో ఉన్నారు, తిండి కూడా సరిగా ఉండట్లేదు, వాళ్ళు పని చేసుకోవడానికి ఏం లేదు అని వాళ్ళు చెప్తున్నారు, అంతేనా? అవును మేడం, కట్టు బట్టతో ఉన్నారట మేడం, వాళ్ళకు బట్టలు లేవు. మ్మ్. చైనీస్ వాళ్ళు అన్ని తీసుకున్నారట మేడం, అన్ని తీసుకున్నారు. ఓన్లీ సర్టిఫికేట్లు అన్ని చింపేసిరంట, ఒక పాస్పోర్ట్ మాత్రం అక్కడ ఆర్మీ వాళ్ళు ఆధీనంలో ఉన్నాయని చెప్పేసి మ్మ్. పాస్పోర్ట్లు ఇచ్చేసిరట మేడం. అక్కడి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది మేడం ఓకే. వీళ్ళని పంపడానికి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ భారత గవర్నమెంట్ నుంచి వెళ్ళి మాకు రిలీజ్ ఆర్డర్ రావాలని చెప్పేసి అంటున్నారంట. సో ఇప్పుడు వీళ్ళతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, కేవలం సంతోష్ విజయ్ కాకుండా? ఇంకా 31 మంది ఉన్నారు ఇండియన్స్ నుంచి వెళ్ళి. మన తెలంగాణ నుంచి వెళ్ళి 4 members. ఓకే. తెలంగాణ నుంచి 4 members ఉన్నారా? ఆ, మ్మ్. మరి వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు మాట్లాడారా ఇంకా రిమైనింగ్ ఇద్దరు? మాట్లాడుతున్నారు మేడం వాళ్ళు కూడా. మ్మ్. సో వాళ్ళు కలిసారా మరి అధికారులను ఎవరినైనా వాళ్ళు కలవడం జరిగిందా? కలిసిరు మేడం, వాళ్ళు కూడా మన బండి సంజయ్ గారిని కలవడం జరిగింది వాళ్ళు కూడా. ఓకే. సో మొత్తానికి మన ఇండియన్ ఎంబసీ నుంచి వాళ్ళకి డిక్లరేషన్ వస్తే వాళ్ళు ఆర్మీ వాళ్ళు వదిలిపెడతామని చెప్తున్నారు ప్రజెంట్, అంతేనా? అవును మేడం. ఓకే. సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇలా ఏజెంట్ని నమ్మి వేరే దేశానికి వెళ్ళిపోయి సర్టిఫికేట్లు, అలాగే పాస్పోర్ట్లు, డబ్బులు ఇవన్నీ ఇచ్చేసి చాలామంది మోసపోతున్నారు. సో మీరేం చెప్పదలుచుకుంటున్నారు దీనికి సంబంధించి? అదే అట్లా పోవడం తప్పే మేడం, కానీ తప్పలేని పరిస్థితి. మ్మ్. కొంత ఏజెంట్ నమ్మవలికి అతన్ని తీసుకెళ్లి మోసం చేసిండు. మ్మ్. ఈ భారత గవర్నమెంట్ ని కోరుకుంటాం, మా వాళ్ళని ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది అని చెప్పేసి కోరుకుంటున్నాం. వాళ్ళ హెల్త్ బాగోలేక మ్మ్. వాళ్ళ అమ్మగారు ఇంటికాడ ఫ్యామిలీ బాగుండట్లేదు, ఆయన బాధతోటి. రైట్. అంజనీరామ్ గారు, అయితే మీరైతే బిగ్ టీవీతో విన్నవించుకున్నారు. సో ఇది అధికారుల వరకు తీసుకువెళ్లేలా ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు కూడా మీ వాళ్ళని త్వరగా మయన్మార్ నుంచి ఆర్మీ బందీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ 4 అని చెప్తున్నారు తెలంగాణ నుంచి. సో
సో వాళ్ళందరినీ కూడా విడిపించే లాగా ఈ న్యూస్ అక్కడ వరకు వెళ్ళే ప్రయత్నం అయితే బిగ్ టీవీ తరపు నుంచి మేము కూడా చేస్తాం. సో ఇలా ఏజెంట్లు నమ్మి వాళ్ళు చెప్పినటువంటి అన్ని వాటికి అగ్రి చేసేసి వేరే దేశాలకు వెళ్ళిపోయి సర్టిఫికేట్లు కానీ పాస్పోర్ట్లు కానీ డబ్బులు కానీ ఇలా వెళ్ళి ఎవరు కూడా మోసపోవద్దు. ఎందుకంటే ఇక్కడే మీరు ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. వేరే దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనకు తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళడం వేరే, కంప్లీట్గా ఏజెంట్స్ని ఇలా మీడియేటర్స్ని నమ్మి వెళ్ళడం వేరే. సో వాళ్ళు ఎంతవరకు మనకు అష్యూరెన్స్ ఇస్తారు, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అక్కడ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, మనకి ఎలాంటి వర్క్ ఉంటుంది, సో మన సర్టిఫికేట్ని లేదా మన స్టడీస్ని బేస్ చేసుకునే ఎక్కడైనా కూడా ఉద్యోగం ఇప్పిస్తారు. సో ఇవన్నీ మీరు ఇక్కడున్నప్పుడే క్లియర్ చేసుకొని వేరే దగ్గరికి వెళితే మంచిది. ఇలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి జీవితాల్ని బుగ్గిపాలు చేసుకోకుండా ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది.